తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ముఖ్య నేతలను మనం 1, 2, 3 అనుకుంటే కిమిడి కళా వెంకట్రావు గారు ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఆయన హెచ్ఎల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నేనే ఎమ్మెల్యే అంటున్న ఆయన మనోగతం ఏంటి తెలుసుకుందాం. కళా వెంకట్రావు గారు నమస్తే. నమస్కారం అండి. సార్, ఎక్కడ 83 ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి నడుస్తున్న ముఖ్య నేతల్లో మీరు ఒకరు. ఇప్పుడు నియోజకవర్గం మారి అంటే డీలిమిటేషన్లో హెచ్ఎల్కి వెళ్ళారు. ఎలా ఉంది, ఎలా ప్రచారం జరుగుతుంది, విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? నియోజకవర్గం అనేటటువంటిది పెద్ద సమస్య కాదండి. మనం రాజకీయాల్లోకి వచ్చాక మనం చేసేటటువంటి కార్యక్రమాలు, గత నియోజకవర్గంలో చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు, ప్రాజెక్టులని, రోడ్స్ అని, హాస్పిటల్స్, వాటికి బిల్డింగ్స్, స్కూల్ బిల్డింగ్స్, నియర్ బై ఎక్కడైనా ఇంజనీరింగ్ కాలేజెస్, అట్లాగే IIIT, ఒక అంబేద్కర్ యూనివర్సిటీ, వీటన్నిటికీ బీజాలు వేసేటటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో, ఓ ప్లాన్ ప్రకారం పొలిటీషియన్ అనేటటువంటిది సేవాభావం. ఎమ్మెల్యే అయిన తర్వాత కానీ, మంత్రి అయిన తర్వాత కానీ, పార్టీ గెలిచిన తర్వాత కానీ మీరు అన్నట్టుగా పెద్దలతో దగ్గర కూర్చునేటప్పుడు ఇదైతే బాగుంటుంది, అదైతే బాగుంటుంది, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడతాయి అనేటటువంటి పరిస్థితి ఏ పొలిటీషియన్లో ఉంటుందో ఆ పొలిటీషియన్ని ఇయర్స్ టుగెదరు, సంవత్సరాల కొలది ప్రజలు ఆదరిస్తారు. ఆ విధంగా నన్ను ఆదరించారేమో అని నేను అనుకుంటున్నాను నేను చేసే కార్యక్రమాల్లో. అందుకోసం హెచ్ఆర్లో కూడా కంఫర్ట్గానే ఉంది. అక్కడికి వెళ్ళాక కూడా చాలా బాగా చేశాను కూడా. ఆథరైజ్డ్గా అనాథరైజ్డ్గా మన తోటపల్లి ప్రాజెక్ట్ ఉంది ఇరిగేషన్కి, అది 6 lakhs వరకు పనిచేస్తుంది అనాథరైజ్డ్గా. అలాంటి ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారి చేత డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు, శంకుస్థాపన, అదేవిధంగా ప్రారంభోత్సవం 3 కూడా ఈ స్టేట్లోనే మొదటి ప్రాజెక్ట్ కింద దాన్ని చేసి మా ఏరియాలో 2 జిల్లాలకి 8 నియోజకవర్గాలకు ఉపయోగపడే విధంగా ఒక 20 లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా, వ్యవసాయ రాబడి వచ్చే విధంగా, 2 పంటలు, గ్రౌండ్ వాటర్ పెరిగేటటువంటి విధంగా చేయగలిగాం అనేటటువంటిది నాకు మొదటి సంతృప్తి ఈ 42 సంవత్సరాల్లో. లోకల్గా ఉండే ఏమైనా కారణాలు విజయాల్లో